హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్ భక్షాలు. కొన్ని ప్రాంతాల్లో వాటిని బొబ్బట్లు అని కూడా పిలుస్తారు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 250 గ్రామ్స్ మైదా పిండి తీసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసి పిండిని 4 అవర్స్ పాటు పక్కన పెట్టాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో 200 గ్రామ్స్ శనగపప్పు తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసి 1 గ్లాస్ వాటర్ వేసి 2 అవర్స్ నానపెట్టాలి. నెక్స్ట్ స్టవ్ మీద నానపెట్టిన పప్పుని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయాలి. ఉడికిన పప్పుని జాలిగిన్నెలో ఆరపెట్టుకోవాలి. చూసారా పప్పు ఎంత బాగా కుక్ అయిందో. నెక్స్ట్ చల్లారిన పప్పుని జార్లోకి తీసుకొని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 250 గ్రామ్స్ తురిమిన బెల్లం వేసి మిక్సీ పట్టిన పప్పు బ్యాటర్ వేసి దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. అందులో 2 టేబుల్ స్పూన్ గీ అండ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసి దగ్గర పడే వరకు కలుపుకోవాలి. చల్లారిన మిశ్రమాన్ని లడ్డూల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పక్కన పెట్టిన పిండిని మరోసారి సాఫ్ట్గా కలుపుకోవాలి. కొంచెం పిండిని తీసుకొని పీట మీద ఆయిల్ వేసి ఇప్పుడు పిండిని కొంచెం స్ప్రెడ్ చేసి పూర్ణాన్ని పెట్టి ఈ పిండితో పూర్ణాన్ని కవర్ చేయాలి. పైన ఎక్స్ట్రా పిండి వస్తే ఆ పిండిని తీసేసి చేత్తో ఈ విధంగా వీలైనంత పలుచగా నెయ్యితో ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని పెట్టి హీట్ అయ్యాక ఈ భక్షాన్ని మీడియం ఫ్లేమ్పై కాల్చుకోవాలి. నెయ్యిని అప్లై చేస్తూ 2 సైడ్స్ ఈవెన్గా కాల్చుకోవాలి. కాల్చుకున్న భక్షాన్ని బౌల్లోకి తీసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా భక్షాలని కూడా నెయ్యి అప్లై చేస్తూ కాల్చుకోండి. చూసారుగా ఎంత ఈజీ అండ్ సింపుల్గా ఈ భక్షాలను చేసుకోవచ్చో. మరి ఈ పండక్కి మీరు కూడా ఈ భక్షాలని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్స్లో షేర్ చేయండి. మరిన్ని రుచుల కోసం మన లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.